జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణుల ఆచరణాత్మక సందేశం. భగవంతుడు సర్వంతర్యామి. 108. భగవంతుడు సర్వంతర్యామి అనే దానిని తప్పుగా గ్రహించి సర్వ ప్రదేశాలకు వెళ్ళరాదు. నీరు అంతా నారాయణ స్వరూపమే. అయినా శుద్ధమైన నీరు మాత్రమే తాగేందుకు పనికి వస్తుంది. ఒక రకము నీరు బట్టలు ఉతికేందుకు, మరొక రకము నీరు స్నానార్థము పనికి వస్తుంది. కొన్ని ప్రదేశాలలో మురికి నీరు ఏ విధంగా పనికిరాదు. ఈ సూక్ష్మాన్ని గుర్తించాలి. జై శ్రీరామకృష్ణ. 109. పులిలో సైతము భగవంతుడు ఉన్నాడనడము వాస్తవమే. కానీ అలాగని మనము పులి వద్దకు వెళ్ళి నిలబడవచ్చా? పరమ దుర్మార్గులలోనూ భగవంతుడు నెలకొని ఉండటం నిజమే. అయినా వారి సహవాసం చేయడం సరి అయినది కాదు. జై శ్రీరామకృష్ణ. 110. ఒకసారి ఒక గురువు శిష్యునితో సర్వము బ్రహ్మమే అని బోధించాడు. అయితే శిష్యుడు దాని అంతరార్థాన్ని సరిగా గ్రహించలేకపోయాడు. ఒకనాడు మావటిచే నడపబడుతున్న ఏనుగు ఒకటి ఎదురు వచ్చింది. మావటివాడు పక్కకు తప్పుకోండి అని అరచినా శిష్యుడు ఏనుగులో కూడా భగవంతుడే ఉన్నాడు కనుక తాను భయపడనవసరం లేదని భావించాడు. ఇంతలో ఏనుగు అతడిని తొండంతో చుట్టి పక్కకు విసిరేసింది. ఇదంతా తెలుసుకున్న గురువు అతనితో మావటి రూపంలో ఉన్న భగవంతుడు నిన్ను హెచ్చరించగా నీవెందుకు పట్టించుకోలేదని ప్రశ్నించాడు. జై శ్రీరామకృష్ణ. 111. ఒక తండ్రి తన పిల్లలకు ఆహారాన్ని సమకూర్చడం మాత్రమే కాక అన్ని విధాలా వారిని కాపాడుతూ చెడు మార్గం వైపు పోనివ్వకుండా చూసే బాధ్యతను కూడా స్వీకరిస్తాడు. అదేవిధంగా మనందరికీ తండ్రి అయిన భగవంతుడు తన కృపతో మనకు సమస్తాన్ని అందిస్తూనే ఉంటాడు. మనకు మంచి చెడులు విచక్షణను కూడా ప్రసాదిస్తాడు. కామలోభాలను నిగ్రహించగల శక్తిని, వివేకాన్ని ప్రసాదించాడు. జై శ్రీరామకృష్ణ.